దేవుని స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. దేవుణ్ణి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుని స్తుతించమని యెహోషువతో చెబుతాడు. అలాగే మరి దేవుని కీర్తనలో కీర్తన 50వ కీర్తన 23వ వాక్యంలో కూడా రాసి ఉన్నది. స్తుతియాగము చేయువాడు దేవుని మహిమపరచుచున్నాడు, అతడు తన మార్గమునంట సిద్ధపరచుకొనుచున్నాడంట. దేవుని స్తుతించినప్పుడు మనం దేవుని రక్షణ మార్గమును సిద్ధపరచుకుంటామంట. అలాగే బైబిల్ గ్రంథములోని దేవుని స్తుతించమన్న తర్వాత కూడా దావీదు కూడా ఎన్నిక లేని దావీదు, మనుషులందరి చేత విసర్జింపబడిన దావీదు, మరి అన్నదమ్ముల రక్త సంబంధులతో కూడా విసర్జింపబడి తండ్రి 7 అన్నలతో విసర్జింపబడిన దావీదు, మరి గొర్రెల కాపరి అయిన దావీదు చేలోకి వెళ్ళి మరి గొర్రెల కాపరి అయిన దావీదు ఎవరు లేని చోట మరి ఏకాంతంగా వెళ్ళి గొర్రెలను తీసుకొని వెళ్ళి మరి దేవునితో సహవాసం చేసేవాడు దావీదు. దేవుని ఎక్కువగా స్తుతించేవాడు దావీదు. ఎక్కువగా స్తుతించబట్టి అతడు రాజసింహాసనంలోనికి వెళ్ళి ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 11 కానించి 23 వచనాలు రాయబడి ఉన్నది ఆ వాక్యము. మరి దేవుడు సమూయేలును దావీదును అభిషేకించమంటాడు వెళ్ళి. మరి నేను ఎలాగెళ్తానయ్యా, మరి ఏ రూపంలో నేను వెళ్ళాలి అని సమూయేలు దేవుణ్ణి అడిగినప్పుడు, మరి పలానా బలి పశువును తీసుకొని వెళ్ళటానికి ఆ వంకతో వెళ్ళవయ్యా, వెళ్ళి నేను ఎవరినైతే నేను అభిషేకించమన్నానో వాడిని అభిషేకించు, నువ్వు వెళ్ళని సమూయేలుతో దేవుడు చెప్తాడు. అదే విధముగా దేవుడు సమూయేలు లేచి తన దేవుడు చెప్పుని రీతిగా వెళ్తాడు. వెళ్ళినప్పుడు యెషయా తన 7 కుమారులని పిలిచి, మరి ఈ లాస్ట్ కుమారుడు 8వ వాడు వాళ్ళతో పాటు లేడు కదా, ఈ యెషయా కుమారులు 7 ఏమో యుద్ధ భూమిలో ఉంటారు, రాజగృహంలో నివాసం చేస్తారు, రాజుతో సహవాసము, రాజుతో పొందు వాళ్ళకి. ఆ రాజుతో పొందైనప్పుడు మరి దావీదు తన తండ్రికే కానీ అన్నలకే కానీ ఎన్నిక లేనివాడిగా కనపడతాడు. ఎన్నిక లేనివాడిగా కనపడిన ఆ దావీదు దేవునితో సహవాసం చేస్తాడండి. దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుని స్తోత్రం నాయన, మరి దేవునితో సహవాసం చేసి దేవుని కీర్తించి స్తుతించి ఆరాధనించి పాటలు పాడినప్పుడు రాజగృహంలోనికి వెళ్తాడు. మరి దేవుని స్తుతించినప్పుడు మరి ప్రమోషన్ ఉన్నది. దేవుని స్తుతించినప్పుడు రాజుగా మారాడు దావీదు. మరి అదే విధముగా సౌలు పౌలుగా మారిన తర్వాత పౌలు శీలయు కూడా దేవుని సువార్త వారు కూడా ప్రకటించుచున్నారని, మరి వారు కూడా అధికారులు, ప్రభుత్వం వారి బోండాలు కదలకుండా వారికి చేతులకి కాళ్ళకి పెద్ద పెద్ద బోండాలు బిగించి పకడబందీతో వాళ్ళని చెరలో పెడతారు. వాళ్ళిద్దరిని పెట్టినప్పుడు వాళ్ళు కూడా ఖాళీగా ఉన్నారా? వాళ్ళు కూడా మరి అయ్యో మనం ఇక్కడికి మనుషులు దేవుడు ఆ గొప్ప దేవుని మేము సువార్త చెబుతున్నాం కదా, ప్రకటిస్తున్నాం కదా, మరి మాకు ఏంటి ఈ స్థితి అని వాళ్ళు బాధపడకుండా మరి దేవుని స్తుతించారు. అర్ధరాత్రి వేళ దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవా స్తోత్రం నాయన, మరి పాటలు పాడారా, కీర్తన పాడారా, దేవునితో సహవాసం చేస్తూ ఉండగా వారి బోండాళ్ళు దేవుడు విడిపోయినాయి. పెద్ద భూకంపం కలిగింది. మరి వాళ్ళకున్న కాళ్ళు చేతులకున్న బోండాలన్నీ తెగిపోయినాయి. అదేవిధంగా దేవుడు దేవునితో నువ్వు స్తుతియాగము దేవునికి నువ్వు చేసినప్పుడు మరి కీర్తనలు 50వ కీర్తన 23లో రాసిన ప్రకారము దేవుని స్తుతించువాడు మరి స్తుతియాగము చేయువాడు రక్షణ మార్గమును సిద్ధపరచుకొనుచున్నాడంట. వారు స్తుతించారు గనక వారికి రక్షణ దొరికింది. మరి దేవుని స్తుతించినప్పుడు వారితో పాటు జైలు అధికారి కూడా రక్షణ పొందారు. అయ్యలారా, మేము రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని ఆ వ్యక్తి అడిగినప్పుడు మరి యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని మరి పౌలు చెప్తారు.
అదే విధముగా మనము కూడా మన దేవుణ్ణి స్తుతించినప్పుడు మనకి సమస్య మరి ఎవరైనా ఎన్నిక లేదని నిన్ను ద్వేషిస్తూ మరి నిందిస్తూ అవమానపరుస్తూ అదో విధంగా నిన్ను చూస్తున్నారా, ఏం పర్వాలేదు, దేవునితో సహవాసం చేయి. దేవునితో సహవాసం నువ్వు చేసినప్పుడు ఆ దేవుడే మరి నీ వ్యక్తిగతంగా నువ్వు చేస్తున్న ఆ స్థితిని మరి మనుషులు ఎవరు చూడరు, కానీ దేవుడు చూస్తున్నాడు. నిజమైన దేవుడు సృష్టికర్త, నువ్వు కూర్చుండుట, లేచుట, నడుచుట మరి చూస్తున్న ఆ దేవుడు నిన్ను మరవకుండా మరి ఈ మనుషుల్ని నిందిస్తున్నారే, వారు ముందే నిన్ను తలగా నియమించే దేవుడువై ఉన్నాడు. దావీదుని ఎన్నిక లేని తండ్రితో విసర్జింపబడిన దావీదు, అన్నదమ్ములతో విసర్జింపబడిన దావీదు మరి దేవునితో సహవాసం చేసి స్తుతియాగం చేసి కీర్తనలు పాడుచు, అది ఎలాగూ కీర్తనలు పాడుచు స్తుతియాగం చేశాడంటే మరి సమూయేలు గ్రంథం 16:23 సౌలుకి దురాత్మ పట్టిద్ది. పాత నిబంధనల కాలంలో సౌలు ఒకడు ఉన్నారు, కొత్త నిబంధన కాలంలో సౌలు ఒకళ్ళు ఉన్నారు. ఆ సౌలు కొత్త నిబంధనలో ఉన్న కాలంలో ఉన్న సౌలు పౌలుగా మారాడు. మరి పాత నిబంధనలో ఉన్న సౌలు మొదట ఇశ్రాయేలు ప్రజలు ఎన్నుకున్నప్పుడు మొదట రాజుగా పరిపాలన చేసిన వ్యక్తి ఆ సౌలు మరి దేవునికి విరోధముగా పాపం చేసినప్పుడు, చెయ్యొద్దన్న పని చేసినప్పుడు, మరి శత్రువుని హతము చేయమని చెప్పినప్పుడు హతము చేయకుండా మరి తనకు క్రొవ్విన ఎద్దులన్నీ, తనకిష్టమైనవన్నీ, క్రొవ్వినవన్నీ, బలిసినవన్నీ తనకు ఉంచి పక్క సిక్కినవన్నీ, తనకు పనికిరానివన్నీ దేవునికి స్తుతియాగం చేసి ఉన్న బలి అర్పించాడు. మరి దేవునికి విరోధమైన పని చేసినప్పుడు అతడు మరి దేవునితో త్రోసివేయబడ్డాడు. రాజుగా ఉండటానికి ఇష్టపడలేదు దేవుడు. మరి నిన్ను తీసివేసి మరి నేను వేరొకరిని నీ స్థానంలో నేను నిలబెడుతున్నానని సౌలుతో చెప్తాడు. మరి నీ యొద్ద నుండి కృపను తొలగించి దావీదుకు నేను శాశ్వతమైన కృప నేను దావీదుకు చూపించుచున్నానని మరి సౌలుతో చెప్తాడు. దేవుడు చెప్తాడు. మరి అదే విధముగా మరి దేవునికి స్తోత్రము. మరి ఈ విధముగా మరి స్తుతియాగము, మరి సమస్య వచ్చిందని బాధపడే అవసరం లేదు. మరి దేవుని స్తుతించినప్పుడు మరి చాలా పాత నిబంధనల కాలంలో మరి స్తుతియాగము చేసినప్పుడే మరి బంధకాలన్నిటికీ విడిపోని అని చాలా చోట్ల బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. మరి అదే విధముగా సమయోచితంగా సమయం వచ్చినప్పుడు అవి కూడా మరి తెలియపరుస్తాను. దేవుని స్తోత్రాలు. అదే విధముగా దేవుడు మనకు సహాయం చేసినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని స్తోత్రము. మరి దావీదును మరి స్తుతియాగం చేసిన రీతిగా నువ్వు కూడా స్తుతియాగము చేసినట్లయితే ఆ గొప్ప దేవుడు నిన్ను కూడా ఏ సమస్యలతో చిక్కబడి ఉన్నావో, ఏ శత్రువు చేత చిక్కబడి ఉన్నావో ఆ శత్రువు చేతి నుంచి నిన్ను విడిపించే దేవుడు, రక్షించే దేవుడు, ఏ సమస్య అయితే బాధపడుతున్నావో ఆ బాధలోంచి విడిపించే దేవుడు అయి ఉన్నాడు మన దేవుడు. గనుక ఇట్టి దేవుడు నీకు కూడా కావాలంటే బాధపడే అవసరం లేదు. సృష్టికర్త మరి దేవుడు, సహాయం చేసే దేవుడు, గుర్తుంచుకునే దేవుడు, మరి సమస్యల్లో వదిలేసే దేవుడు కాదు. మరి అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. గనక మరి ఇట్టి దేవుడు నీకు కూడా కావాలంటే ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. గనక ఈ రక్షణ దినములోనికి రమ్మని నేను మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. మరి ఈ వాక్యము ఇష్టమైన ఎడల మరి సంతోషముతో మరి అంగీకరించి మరి నన్ను కూడా బలపరచమని, మరి లైక్ చేయమని, నాకు సబ్స్క్రైబ్ చేసుకోమని, మరి మీరు మా కొరకు కూడా మరి మమ్మల్ని కూడా ఆదరించమని మరి దేవుని స్తోత్రం. మరి ఇట్టి కృప దేవుడు మరి స్తుతియాగం చేసినప్పుడు మరి బాధపడకుండా దేవుని స్తుతించినప్పుడు మరి దేవుడు మనకు సహాయం చేసే దేవుడువై ఉన్నాడు. గనక ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినము. గనక ఈ అనుకూల సమయం రక్షణ దినములోనికి మిమ్మల్ని కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఆమేన్. స్తోత్రం.